గుజరాత్ కు బంగారు గుడ్డు, మనకు గాడిద గుడ్డు. నీకైతే ఓటుకున్నోటు కేసులో ఊరట లభించే గుడ్డే ఇచ్చే అవకాశం ఉన్నది. ఇక బడే బాయ్ గుజరాత్ లాగా చేస్తా అని నువ్వు అన్నప్పుడే నువ్వు బడా బాయ్ సాబ్ వైపు ఉన్నట్టే అర్థమైపోయింది. అది పోయింది కదా, అదేదో హిందీ షోకి పోయి ఆ గుజరాత్ ఓటేమన్నాడు. యువత కాంగ్రెస్ కి ఎందుకు వేయాలి, బీజేపీకి ఎందుకు వేయకూడదు అని అడిగితే మీకు ఇష్టం ఉంటే బీజేపీకి వేసుకోండి అన్నాడు. అట్లా ఆయన నోటితోటే అన్నాడు అది. కాబట్టి బంగారు గుడ్డు తెలంగాణకు దేవాలని మన నాయకులు అంటే, నువ్వు గుజరాత్ కు సంబంధించిన గాడి గుడ్డు తెచ్చి మన తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని నువ్వు ఆశపడతాను. కాబట్టి బడే బాయ్ మైకంలోనే నువ్వు ఉండి పైకి మాత్రం నేను బంగారు గుడ్డు తెచ్చే బంగారు బాతులని మాట్లాడతాను. మోదీ 10 ఏళ్లలో తెలంగాణకి ఇచ్చింది ఏం లేదనే 10 ఏళ్లగా కేసీఆర్ మొత్తుకున్నాడు. తెలంగాణకి ఏమి ఇస్తలేడు మోడీ, మన నాయకత్వం మనకు ఉండాలని కేసీఆర్ మొత్తుకున్నాడు. అప్పుడు నువ్వేం చేసినావు? మల్కాజ్గిరి ఎంపీ ఉండి ఏం చేసినావు? పార్లమెంట్ లో ఒక్కనాడన్నా కొట్లాడినావా? ఒక్క స్పీచ్ అని ఉన్నది అనేది పార్లమెంట్ లో? అయితే అది ఉందన్న, బండి సంజయ్ది, ధర్మపుర అరవింద్ది, మన ఏంది రేవంత్ రెడ్డిది పార్లమెంట్ అసెంబ్లీ రిజిస్టర్ లో చూస్తే ఒక్కటన్నా ఉంటదా? అసలు వీళ్ళ హాజరు పట్టికలో వీళ్ళకి హాజరే ఉండదు, వీళ్ళది ఉండదు. హాజరు శాతం అత్యంత తక్కువ ఉన్న లెవెల్ అంటే బండి సంజయ్, ఈయనే రఘునందన్ రావు. ఇక కాబట్టి బీజేపీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, ఎస్సీ ఎస్టీ బీసీలపై సర్జికల్ స్ట్రైక్. ఈ విషయాన్ని మాత్రం బ్రహ్మాండంగా తీసుకుపోతాడు రేవంత్ రెడ్డి ప్రజలకు. బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎస్సీల ఎస్టీల బీసీల రిజర్వేషన్ రద్దు అవుతుంది అనే విషయాన్ని చాలా ఉధృతంగా తీసుకుపోతాడు. దీనికి కూడా కొంతమంది అటువైపు మొగ్గిళ్ళు, కానీ మరి అది ఓటు బ్యాంకుగా మారదా అనేది చూడాలి. బీసీ కులగణను మోడీ వ్యతిరేకిస్తున్నారు. ఇక వీకి కట్టలు కట్టింది. 50 సంవత్సరాలు ఉన్నది ఎవరా? ఇందిరాగాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, వీళ్ళే ఉన్నారుగా. సోనియా గాంధీ వీళ్ళే ఉన్నారు కదా. మరి 40-45 సంవత్సరాలుగా మీరెందుకు చేయాలి కులగణన? అప్పుడు గుర్తు రాలేదు. అప్పుడు ఎందుకు గుర్తు రాలే? వీళ్ళు 20 సంవత్సరాలు ఉన్నారు, మీరు 45 సంవత్సరాలు ఉన్నారు. చేయండి, మీరే దొంగలు అన్నదమ్ములు. బీజేపీ పార్టీ అంటే ఒక తల్లి కావాల పిల్లలు అంతే. మీరే చేయలేదు, మన పైగా బీజేపీ ఉంటే చేయదు, మేము ఉంటే చేస్తామంటే అంతకుముందు ఎందుకు చేయలేరు సన్నాసులారా? అసలు ఈ రెండు పార్టీలకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది వీళ్ళిద్దరే. ఇంకోటి మూడోడు ఎవరన్నా నచ్చింది ఎప్పుడన్నా? ఇంకోటి హైలైట్ ఏంటంటే 70 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదేంది స్త్రీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చారు. ఆ రాజ్యాంగం రాసినప్పుడే పెట్టింది హిందూ కోడ్ బిల్ అని అంబేద్కర్ గారు. హిందూ కోడ్ బిల్ అంటే ఏంటిది? మహిళలకు చట్టసభలో పురుషులతో సమానమైన సీట్లు, మహిళలకు ఆస్తిలో సమానమైన సీటు. ఒక తండ్రికి 2 పిల్లలు పుడితే, ఆడ మగ పుడితే 10 కోట్లు ఉంటే ఆ అమ్మాయికి ఒక 5 కోట్లు, ఈ అబ్బాయికి ఒక 5 కోట్లు. ఈ 2 సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు, ఒకటి అమ్మాయికి ఒకటి అబ్బాయికి. ఇది హిందూ కోడ్ బిల్లు యొక్క రూపం. దీన్ని ఏం చేసిండు? నెహ్రూ చింపేసిండు, సర్దార్ వల్లభాయ్ పటేల్ చింపేసిండు. ఇప్పుడు ఈయన నెహ్రూ పార్టీ కదా, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్, ఆయనే చింపేసిండు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎత్తుకునేది ఏంటిది? బీజేపీ పార్టీ. ఆయన కూడా వద్దన్నాడు, స్త్రీలకు హక్కులే ఇవ్వద్దన్నాడు. ఇప్పుడు 70 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము చేస్తామంటాను. ఇక ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారు తెలంగాణ రాష్ట్రం కోసం. ఒకవేళ కేసీఆర్ చెప్పిండు కదా, 12 ఎంపీ సీట్లు మాకిస్తే 12 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో కీలకం అవుతాం అంటారు. కేసీఆర్ బీజేపీతో కలుసుడు కాదు, అవసరమైతే నీ కాంగ్రెస్ కు అవసరం పడ్డ 12 సీట్లు, నీ కాంగ్రెస్ కి 12 సీట్లు ఇచ్చి కేంద్ర మంత్రి పదవి తెచ్చుకుంటాడు. అది రాజకీయం. అది దాంట్లో పెద్ద ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు, దాన్ని పెద్దగా నిందించవలసిన అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ కోసం ఎన్ని రకాల వ్యూహాలైనా బండుతాడు. 12 సీట్లతో ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు, 12 సీట్లు బీజేపీకి అవసరం పడ్డప్పుడు, బీజేపీకి పక్కా మెజార్టీ లేనప్పుడు, ఈ 12 సీట్లు ఇస్తే 2 కేంద్ర మంత్రి పదవులు ఇస్తామన్నప్పుడు ఇవ్వకపోతే ఏం చేస్తాడు? అదే నీ రాహుల్ గాంధీ వచ్చి, అయ్యా కేసీఆర్ గారు మీ కాళ్ళ మీద పడతాం, ఈ 12 సీట్లు మాకిస్తే మేము అధికారంలోకి వస్తామంటే, మాకు 2 కేంద్ర మంత్రి పదవులు ఇస్తే ఈ 12 సీట్లు మీకు ఇస్తామన్నప్పుడు మీ రాహుల్ గాంధీ ఇయ్యాడా? సంక నాకుంటి ఇస్తాడు.
ఇక్కడ ఇంకోటి రేవంత్ రెడ్డి గమనించాల్సింది ఒకటి ఉంది. ఆ, నిజంగానే కేసీఆర్ 12 సీట్లు ఇస్తే ఆ, కేసీఆర్ కాంగ్రెస్ తోటో బీజేపీ తోటో పొత్తు పెట్టుకోడు, ఆ. వీళ్ళే ఆయన కాలు మొక్కుంటూ వస్తారు. నేనేమంటానా, వాళ్ళే వచ్చి అయ్యా మీ మద్దతు కావాలి, 12 సీట్లు ఉన్నాయి దగ్గర 12 సీట్లు అయితే నార్మల్ ముచ్చట కాదు, మీ కాలు మొక్కుతాం, ఆ 12 సీట్లతో మద్దతు మాకేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మీకేం మంత్రి పదవులు కావాలో తీసుకోరు అంతే. ఇంతే. దాన్ని ఏదో పెద్ద ప్రాపగాండ లెక్క పొత్తు పెట్టుకుంటారు. ఇంకేం పొత్తు, సన్నాసి పొత్తు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయా, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయా, ఇంకేం పొత్తులు ఉన్నాయి పెట్టుకోవడానికి? ఈ అక్కర్రాని మాటలు కాకపోతే మాటలు ఇన్నాళ్ళు కేసీఆర్ తనను తిట్టిన తిట్లనే ఇప్పుడు మోదీ రిపీట్ చేశారని వాక్య. ఆహా, మరి నువ్వెందుకు పోయినావు మోడీ దగ్గరికి? బడే బాయ్ అనుకుంటా. కేసీఆర్ ఏం తిట్టిండో చెప్పాలి. కేసీఆర్ ఏం తెచ్చిండో మరి, నన్ను ఏం తెచ్చిండో కేసీఆర్? ఆయన తిట్టిన బూతులు ఆయన తిట్టిండ ఫస్ట్. ఇంకా నేను ఎట్లా మాట్లాడతాను తెలుసా, నన్ను అన్యాయంగా నా బిడ్డ పెళ్లి చూడనీయకుండా తీసుకపోయి జైలు వేసిండు. అంటే నువ్వు ఏ నేరం చేసినా, ఏ హత్య చేసినా, ఎన్ని రకాల నేరాలు చేసినా నేను బయట ఇడిచిపెట్టి తిరుగు అనల్లా. ప్రజల కోసం పోరాడుతుంటే తీసుకొని జైల్లో పెట్టిండన్నా. ఎంత దారుణంగా నమ్మించే ప్రయత్నం చేస్తానంటే